రెండవ తిమోతికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. చూడండి, నాతో కలిసి మీరందరూ కూడా ఈ మాట చెప్పండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలో ఆయన ఎరుగునను. చూసారా, ఇక్కడ మరి తిమోతితో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మాట నమ్మదగినదంట. ఎందుకంటే ఏదైనా మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మరి నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఈ మాట నమ్మదగినదని చెప్తూ ఏమనంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అంట ఆయనతో కూడా బ్రతుకుదుము. అలాగే సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము. ఆయన ఎరగమంటే మనలను ఎరగనను. చూడండి, ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పనై ఉన్నాడు. మొట్టమొదట మాట ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతామంట. ఏంటన్నాడు? యేసు ప్రభుతో మనం కూడా ఏం చేయాలంట? చనిపోయిన వారమైతే. అంటే ప్రభుతో పాటుగా చనిపోవటం ఏంటండి అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో దేవుని కొరకు మనము ఈ లోకంలో చనిపోవాల్సిన మనలో ఉన్న దురాశ, అలాగే ధనాపేక్ష, అలాగే ఈ లోకము, ఎన్నో పాపము, శరీరము, ఇవన్నీ కూడా మన మనుషులు నిలబడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకములో మనములో ఉన్న ఆ ధనాశ కానీ, ఆ దురాశ కానీ, వీటన్నిటిలో కూడా మనం ఏమాలంటే చనిపోయిన వారుగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, అసలు నీ మొహంలో కోపం అన్నది రాదా, అసలు నీలో పౌరుషం అనేది లేదా అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏంటి? ఇక నాలో కోపం చచ్చిపోయింది, ఇక నువ్వు ఎన్నో తిట్టుకున్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఇలా అనుకుంటారు, ఈ చెవిటోడేమో అనుకుంటారు. ఇక అంటే ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆశీర్వాదానికి వారసులాటే పిలవబడ్డారు. మీరెవరో ఆశీర్వాదానికి వారసులాటే పిలవబడ్డారు. మరి ఆశీర్వాదం పొందుకోవాలనుకో, మాటకు మాట అన్నాం అనుకో, ఆశీర్వాదం పొందుకుంటావా? అందుకని అక్కడ కీడుకు ప్రతి కీడైనను, దోషణ ప్రతి దోషణ చేయక మీరు నా బ్లెస్ చేయండి, ఆయన ఆశీర్వదించండి. కాబట్టి ఈ లోకంలో నేను అనేది చచ్చిపోయింది. సామాన్యంగా మనిషిలో సామాన్యం ఏంటి తెలుసా? నేను ఏమనుంటారు? మేము, మా కులము, మా ఇంటి పేరటోళ్ళు. అంటే మనుషుల్లో కొన్నిసార్లు ఏంటంటే నేను 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 ఎంతసేపు నేను పైవాడుగా ఉండాలని. అంటే ఎప్పుడైతే ప్రభు నీలోకి వస్తాడో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆహ్వానిస్తావో, ఇక నాలో జీవించువా నేను కాదు, నా యందు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి యేసు ప్రభు నీలో జీవించు అనుకోండి, నీ మొహం మీద ఉమ్మేస్తే గోపమే కొడతావా? ఏసై కొట్టాడా? ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దితే ఆయన పిడిగుద్దులు గుద్దాడా? ఆయన కావాలని కూడా రకరకాలుగా ఆయన దోషం మాట్లాడుతూ ఉంటుంటే ఆయన బదులు ఏమైనా మాట్లాడా? ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకంటే కొన్నిసార్లు ఎంతైనా సరే కుటుంబాల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక విధంగా నా మాట ఎప్పటికైనా నెగ్గాలన్న మనసు లోపల ఉంటుంది. కానీ అంతరంగంలో జయం వచ్చినప్పుడు, ఎక్కడ రావాలి? అంతరంగంలో, నీ హృదయాంతరంగంలో జయం వచ్చినప్పుడు నీలో ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, నేను కాదు, నా యందు క్రీస్తున్నాడు, నాలో ప్రభువుని నేను చూపించాలి తప్ప నా యొక్క అహంకారాన్ని, నా గర్వాన్ని, నా స్వభావాన్ని చూపించడం కాదు. ఎందుకంటే ప్రభువుని ఎప్పుడైతే నీ వల్ల ఘనపరుస్తావో అప్పుడు మహిమ ఘనత దేవునికి చెందుతుంది.
అందుకని ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్పాడు, కొలసీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి మీదున్న మీ అవయములను ఏంటంటే మొట్టమొదటిది దేని చంపేమన్నాడు అంటే, చూడండి, కొన్నిసార్లు మనసులో మన అవయవాలు ఏం చేస్తాయంటే మనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎప్పుడు కూడా నువ్వెంత ప్రార్థన చేసుకోవాలనుకున్నా నీ శరీరం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు నీ యొక్క శరీరమే నిన్ను తొందర చేస్తూ ఉంటుంది. అంటే నీలో ఉన్న ఎలాంటి వ్యక్తినైనా సరే కొన్నిసార్లు ఏం చేస్తంటే నీలో ఉన్న శరీరమే కొన్నిసార్లు ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని నువ్వు అనుకున్నా సరే నీ శరీరం దాన్ని సహకరించదు. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలో నేను కూడా ఉండాలి, నేను కూడా మోకరించాలి, నా ప్రభు సన్నిధిలో నేను కూడా గోజాడి, నేను కూడా గొప్ప కృపావరాలు పొందుకోవాలని మనసైతే అనిపిస్తుంది, కానీ నీ శరీరము సహకరించదు. అంటే విస్తారమైన పనులు మార్తవలే పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు అనేక రకాలైన సందర్భాల్లో దేవుని సన్నిధిలో గడపడానికి శరీరం నిన్ను సహకరించదు. అంత మాత్రమే కాదు, నీ అవయవాలు కూడా కొన్నిసార్లు చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలంట? నీ అవయవాలు కూడా దేవుని కొరకు. ఎందుకంటే కొంతమంది ప్రార్థనప్పుడు మాత్రం తలకే బాగానే ఊపుతారు, అసలు వాక్యం అంతా వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళినాక పరిస్థితి మారిపోద్ది. అంటే నీ కళ్ళు నీ మాట వినవు. కార్తీక దీపం టైం కోసం ఎదురు చూస్తుంది. నీ చేతులు ఎప్పుడుగా రిమోట్ ఎక్కడుందో ఎత్తుక్కుంటూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు నీ అవయవాలే కొన్నిసార్లు నీ మాట వినవు, దాన్ని చంపాలా. నీ శరీరాన్ని కూడా చంపాలి. ఎలా చంపుతారు? ఆత్మచేత. ఎలాగంట? ఆత్మచేత అంట. శరీర క్రియలు ఏం చేయాలి? నువ్వు చంపాలి. అంటే దేవుని ఆత్మచేత నీలో ఉన్న శరీరము నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే మోకాళ్ళ కింద సాతాంగాన్ని శీఘ్రంగా చితక తొక్కాల. నిజమే. ఎందుకంటే అందరూ కలిసి మనం ప్రార్థన చేయాలా. అనేక మంది నశించిపోతున్నారు. నా గృహంలోనే కూడా ప్రార్థనకు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. నా కుటుంబంలోనే ఎన్నో అప్పులని కాడి కింద నలిగిపోతున్నాము. ఎన్నో సమస్యల్లో మేము ఉంటున్నాము. వీటి కోసం మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేయాలని నువ్వు అనుకున్నా సరే కుటుంబంలో ఒకరికి సహకారం లేకోకుండా ఎవడ పని ఆడితే ఎవడ లోకం వాడితే అన్నట్టుగా ఉండిపోతారు. నిజమే. మన శరీరంలో అవయవాలన్నీ కలిసినట్లుగా మన కుటుంబంలో అందరూ కూడా కలిసి మన ప్రార్థన చేసుకునేవారు ఉండాలి. ఎందుకంటే నిన్ను సహకరించుకోకుండా నీ యొక్క అవయవాలను కూడా వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. చూసారా? ఇంకేమన్నాడు ఇక్కడ? జారత్వము, అపవిత్రతను, కామాత్ర, ఈ మూడు ఒకే టైపు. అలాగే దురాశను. అంటే ఈ లోకంలో ఇంకా మనిషికి తృప్తి చెందకోకుండా ఇంకా ఏదో దురాశ, అంటే డబ్బు విషయంలో కూడా దురాశ సంపాదించుకుంటారు. కొంతమంది బహుభార్యతత్వంలాగా సొలొమోను గారిలాగా తృప్తి చెందకోకుండా, చూసారా, మనుషులు ఆ కామాతృత అనేది కొంతమందిలో ఏలుబడి చేస్తుంది. దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏంటిది? విగ్రహారాధన అయినా ధనాపేక్ష. అంటే ఈ ధనాపేక్ష అనేది మనిషిని ఏం చేస్తుందంటే తిమోతితో చెప్పాడు జరా, తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారు. ఇప్పుడు జరిగే గొడవలన్నీ ఎక్కడికండి చెప్పండి? జరిగే గొడవలన్నీ కూడా డబ్బు కోసమే, ధనాపేక్ష. నిజమే. ఇలా కొంతమంది ఈ డబ్బు ఆశతోటి రకరకాలైన తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి కూడా 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు భార్య పేరు మీద. ఎంత? 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు. ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఆ మనిషి కనుక ఒకవేళ చనిపోయింది అనుకో, వాళ్ళు ముందే చెప్తారు, పేరు చెప్పరు కానీ సమ్ఎక్స్ కనుక చనిపోయింది అనుకోండి, ఏమవుతాయి మీకు ఆ డబ్బులు మళ్ళా వస్తాయని అంటారు. ఎవడైనా చచ్చిపోవాలని కడతారా చెప్పండి? 70-80 ఏళ్ళు వచ్చినా కానీ ఇన్సూరెన్స్ చేయమంటే ఆడు ఇన్సూరెన్స్ మేము చేయమని అంటాడు.
ఎందుకు రేపు మా పోతాడు, మా డబ్బులు మా కంపెనీ లాస్ అని చెప్పేసి ఆడి ఇన్సూరెన్స్ కూడా ముందుకు రాడాడు. కానీ వయసులో ఉన్న వాళ్ళకి కొంతమంది చేయాలంటే పాపం వాళ్ళు కూడా ఏమనుంటారు, చేయండి సార్ పర్వాలేదని చెప్పేసి 10 లక్షల ఇన్సూరెన్స్ అయినా వాళ్ళు చేయించుకుంటారు వయసులో ఉన్నవాళ్ళు. కానీ కొంతమందిలో ధనాపేక్ష ఏం చెప్తారు తెలుసా, భార్య పేరు మీద 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తే పాపం ఆమె ఎంతో సంతోషించి ఏంటో మా ఆయనకి ఎంత పిచ్చి ప్రేమ నేనంటే అనుకుంది పాపం. సర్లే మొత్తానికి కొంతకాలం బాగానే జరిగింది, బాగానే సంతోషంగా ఉన్నట్టుగా ఉంది. కానీ మనలో ఆడిలో ఒకలాంటి ధనాపేక్ష లోపలికి వస్తుంది. దీన్ని చంపేసేస్తే 10 లక్షలు నాకు వస్తాయి, ఈ 10 లక్షలతోటి మంచి ఇల్లు, శుభ్రంగా మంచి విలాసవంతమైన ఇల్లు నేను తీసుకుని అవసరమైతే ఒక బండి బుల్లెట్ కొనుక్కొని ఇక రకరకాల మనుషుల్లో ఎన్ని ఆశలు వచ్చేస్తుంది అనుకున్నారు. ఇక లాభం లేదని మొత్తానికి కొంతకాలం కట్టిన తర్వాత సరదాగా పద వెళ్దాము ఊరని చెప్పేసి అలా ప్రయాణం వెళ్తూ వెళ్తూ ఎవరు లేని చోట ఆగితే పాపం ఆడవాళ్ళు ఏమనుకుంటారు, మా ఆయన కొంచెం ఏదో పాపం పని అనుకుంటారు కదా. సరే రోడ్డు మీద జనాలకు బాగోదని చెప్పి పాపం ఆ అమ్మాయి అడి తిరిగింది, ఈడేమో ఇడి తిరిగి ఉన్నాడు. సరే మనవాడు అడి తిరుగున్నాడా, ఈ హెల్మెట్ గట్టి హెల్మెట్ తెచ్చుకున్నాడు. తెస్తా ఆడు తీసుకొచ్చి హెల్మెట్ పెట్టి దడ తల మీద బాధేశాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆ దెబ్బకి ఆ ఊహించలేదు పాపం, కింద పడి కళ్ళు తిరిగి అసలు స్పృహలో తెలియదు. ఈడు చచ్చిపోయింది అనుకున్నాడు. వీడి ప్లాన్ ఏం చేసి తెలుసా, నాకైతే బండి గుద్దేసింది మా ఇద్దరిని, మా ఆవిడేమో చచ్చిపోయింది, ఇక నాకు కూడా దెబ్బలు తగిలి అని చెప్పి ఈడు బండిని గిరగిరా కింద పడేసి దాన్ని గీసుకుని ఈడు ఒళ్ళంతా రోడ్డు కేసు గీసుకుని నానా యాక్షన్ చేసి 108కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. సరే మొత్తానికి ఈడేదో పైపోయిన యాక్షన్ చేస్తానని చెప్పి ఈయన కూడా మొత్తానికి ఈయన ఎక్కించుకెళ్ళారు, ఆ అమ్మాయిని కూడా ఎక్కించుకెళ్ళారు. హాస్పిటల్లోకి వెళ్ళాక కొంత తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తే చచ్చిపోలేదు, ఆ అమ్మాయికి ఇంక బతికే ఉంది. మొత్తానికి కొంతకాలానికి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకుండా స్పృహలోకి వచ్చేసింది. స్పృహలోకి వచ్చిన తర్వాత మొత్తం మనవాడు అనుకున్నాడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దేనికి, లెక్కలు చూసుకుంటామని వెళ్ళిపోయాడు మనవాడేక. ఎక్కడ చూస్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. మొత్తం లేచి కూర్చున్నది ఏమంటుందంటే, అమ్మాయి ఏంటి జరిగింది ఏంటంటే, ఏం చెప్పనయ్యా, మా ఆయన నన్ను హెల్మెట్ పెట్టి అమ్మ కొట్టేశాడు, నాకు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను, మరి చూస్తేనే నేను ఇక్కడ ఉన్నాను అంటుందంట. మనవాడు అక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి, మా ఆవిడ చచ్చిపోయింది, ఇన్సూరెన్స్ డబ్బులుంటే ఏమన్నా మొత్తానికి అప్లికేషన్ కూడా పెట్టేసాడు మనోడిక. వాళ్ళు ఎంక్వైరీ చేయటాక వాళ్ళు వచ్చి లేచి కూర్చుందామా, ఏంటమ్మా కథ అంటే, నీ భార్య బతికుంది కదంటే కథ అంతా మొత్తం బయటకు వచ్చేసింది. అంటే చూడండి అదేంటిది, ధనాపేక్ష. దాన్ని ఏమంటారు, ధనాపేక్ష. అంటే మనిషిలో ఇక భార్య అని లేదు, అరే నా కోసం పిల్లలకి అందరు నా కోసం పొద్దున్నే లేచి కాఫీ ఇస్తుంది, నా కోసం ఇడ్లీ అంటే ఇడ్లీ ఇస్తుంది, నాకు కావాలంటే ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ చేసి పెడుతుంది, నాకు పాపం ఎన్ని రాత్రులు వచ్చినా పాపం నా కోసం ఏదైనా మంచినీళ్ళు కాచి వేడి నీళ్ళు ఇచ్చి అన్నీ చేసి పెడుతున్న ఆలోచన ఏముందా అంటే మనిషిలో ఏముందో తెలుసా, దురాశ, ధనాపేక్ష. చూడు, ఎందుకంటే నువ్వు ప్రభువు కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా చంపేసుకుంటావో, నిజంగా దేవుని కొరకు మనము ఎప్పుడైనా సరే ఆయన కోసం మనం చనిపోయిన వారు అయితే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. ఎలా బ్రతుకుతాము అంటే మనము యుగాలు బ్రతుకుతావు అనమాట. ఎంతకాలం అంటే మనం బ్రతికేది చూడండి, దేవునితో కూడా మనము గనక ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఆయన కొరకు నిలబడతామో దేవుడు మన కొరకు నిత్య జీవము చూసారా యుగాలు ఉండేది. ఎందుకంటే ఒక మనిషిలో చాలా కోపం అనేది చాలా బాగా పనిచేస్తుంది. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు ఇస్సాకును కూడా ఫిలిస్తీయులు బాగా వాళ్ళ ఇష్టానుసారంగా ఆయన అబ్రహాము దినాల్లో ఉన్న బావులను వాటిని మళ్ళా తవ్వినప్పుడు మంచి ఓట్ల గల బావులు వచ్చినాయి కదా. అలాంటి సందర్భంలో ఆ ఫిలిస్తీయులకి ఎలా ఉందంటే, మాకు నీళ్లు రావట్లేదు, వీడికైతే నీళ్ళు వస్తున్నాయి, మాకు పంటలు పండట్లేదు, వీడికైతే పంటలు నూరంతలుగా పండుతున్నాయి అని వాళ్ళలో ఏమైందంటే ఒకలాంటి వాళ్ళ మీద అసూయ, ఒకలాంటి వాళ్ళ మీద ద్వేషం అనేది వచ్చేసి వీడిని ఏమైనా సరే మన దగ్గర ఉంచుకోకుండా అసూయ చేత బావులన్నింటిని కూడా మళ్ళీ వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇస్సాకులో కొంచెమన్నా వాళ్ళ మీద ద్వేషం రావట్లేదు, ఇస్సాకులో కొంచెం కూడా ఆయన మీద కోపం అనేది వాళ్ళకి రావట్లేదు. అంటే ఆయనలో ఏమైపోయింది, కోపం అనేది చచ్చిపోయింది. అసలుకి మనసులో కూడా ఏం వాళ్ళు పోటాడెట్టుకోవట్లా, కనీసం పని వాళ్ళతోన్నా పోటాడెట్టుకుంది, పోటాడదామని చూస్తుంటే ఈ పని వాళ్ళు కూడా అంతకన్నా మించిన వాళ్ళు అయిపోయారు. వీళ్ళు పోటాడతల్లా.
ఫిలిష్యులు ఏం చేసినా మీరు కామ్గా ఉండండి, దేవుడు మనల్ని దీవించాలి తప్ప మనుషుల వల్ల కాదు అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు అంతే. కాబట్టి దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. దేవుడు గనక నీకు ద్వారాలు తెరిస్తే అది ఎప్పుడు కూడా తెరవబడుతుంది, దాన్ని ఎవడు మూయలేడుగా. మరి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఇస్సాకు ఎందుకు భయపడాలా? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వించదలచినప్పుడు మనుషుల యొక్క మాటలకు ఎందుకు భయపడాలా? వాళ్ళు ఏమన్నా పుడుచుకొని ఏమన్నా చేయని, నా దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు అన్న ఒక ధైర్యము, ఒక విశ్వాసం ఏం చేసిందంటే నిజంగా దేవుని కొరకు మండేలా చేసిందండి. ఇలా చూడండి, ఎప్పుడైనా సరే కూడా ఇంకొక ఆయన కూడా అలాగే ఉన్నాడు. అంటే యోసేపు కూడా శరీరాన్ని జయించాడు. యోసేపు ఏం చేశాడు? శరీరాన్ని జయించాడు. ఎలా జయించాడు? ఎంత గొప్ప దుష్కార్యం చేసి నా దేవుని ఎదుట నేను ఎలాగో పాపమో కట్టుకుంటాను, నన్ను దేవుడు చూస్తున్నాడు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలుగుతా నేను? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మరి దేవుని ఎదుట ఎవడు తప్పుకోగలడో పాపం చేసి? కాబట్టి దేవుని ఎదుట అతను ఎలా ఉన్నాడంటే నిర్దోషిగా నేను ఉండాలి. మనుషులు నా మీద నిందలేసినా, నా మీద ఇన్ని రకాలుగా మాట్లాడినా నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి నేను భయపడవసరం లేదు. చూడండి, యవ్వన కాలంలో తన శరీరాన్ని అంతగా స్వాధీనపరచుకున్నాడంటే యోసేపు ఎంత ప్రార్థనతో నింపబడ్డాడో చూడండి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని కొరకు మండుతున్నప్పుడు తనలో ఎప్పుడు కూడా నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడ నన్ను స్వాధీనపరచుకోండి, నాలో ఉన్న అవయవాలు, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న పగ ఏది కూడా ప్రభా నీకు వ్యతిరేకంగా ఉండకూడదు. వీడి లోపల వీడు చచ్చిపోవాలి ప్రభా, నాలోని ఉండే నీవే ఉండాలి అన్న మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కొరకు యుగ యుగాలు కూడా వారు జీవించేవారుగా ఉంటారు. నిజమేనండి, దేవుని కొరకు అలాంటి మనసు. ఇంకా కొలసీలు రాయబడిన పత్రికలు ఇంకొక మాట రాశాడు పౌలు గారు. చూద్దాం ఆ మాట కూడా, 3వ అధ్యాయము 8 నుంచి 10 చదువురాను. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారా, రక్షణ పొందిన వ్యక్తిలో ఏముండాలంట? ఇప్పుడైతే మీరు కోపము ఏముండకూడదు మనిషిలో. కొన్నిసార్లు పాతోడు బయటకు వచ్చాను, ఇది వరకు అయితేనా అంటే ఏంటి చెప్పండి? అంటే పాతోడు మళ్ళీ నేనేదో మారు మనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ అదే ఇది వరకు అయితేనా నిన్ను ఎక్కడ మొక్కలు చేయాలి అంటే ఏంటి చెప్పండి? పాతోడు మళ్ళీ నిన్ను కనపడుతున్నాడు. నీలో ఏమనకూడదంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఏంటంటే అవి బూతులంట. అంటే సర్వసాధారణంగా నోట్లో కొంతమందికి ఏమొచ్చేస్తున్నాయి చెప్పండి? బూతులు అనేది. అంటే ఇంకా నీలో బూతులు అనేది రాకూడదు, దాన్ని కూడా చంపేయాల. అంటే పాత స్వభావం నీలో ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల చెప్పండి వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము కొత్తవైన. మరి దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని ఆరాధించేవారుగా కోపము చచ్చిపోవాలి, ఆగ్రహం చచ్చిపోవాలి, దుష్టత్వం చచ్చిపోవాలి, బూతులు కూడా నీలోంచి ఏమైపోవాలా? వెళ్ళిపోవాలి. వాటిని ఏం చేయాలా? విసర్జించండి అన్నాడు. విసర్జించడం అంటే మనకు తెలుసు, అంటే దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని అంతగా అసహించుకోమని అర్థం. అక్కడ మీ నోట్లోంచి అలాంటివి రాకూడదు అంటున్నాడు అక్కడ. ఎందుకని? ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకున్నారు. అంటే ప్రభువు నీతో ఉన్నప్పుడు ఆ నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, ఆ నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నూతన హృదయం, నూతన స్వభావం నీలో వచ్చిందో నీలో ఇంకా ఆగ్రహము కానీ,
దూషణ మాటలు కానీ బూతులు కానీ నీలో మాలో ఉండకూడదు. ఇంకొక చోట రాయబడిన మాట 2వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతున్నాను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, మరి మందిరానికి వెళుతున్న మన జీవితాల్లో ఎలా ఉండాలన్నాడు? అన్నపాన విషయంలో అన్నాడు. ఏ విషయంలో? అన్నపాన విషయాల్లో. అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండో తెలుసా? దేవుని కొరకు నిలబడాల. మనకు బంధువులు కానీ, స్నేహితులు కానీ, తోటి రైతులు కానీ, తోటి స్నేహితులు ఎవరైనా కొంతమంది మేము వాళ్ళ పోతును బలించుకుంటున్నాము, రండి 4 ఆటోలు పెట్టాము, ఆటోలు వెళ్దాము. దానిలో ఇశ్రాయేలు ఎంతమంది నిలబడుతున్నారు? నేను వెళ్ళను, నేను ఇశ్రాయేలును, నేను అలాంటి వాటిలో నేను పాలు పొందను అని నిలబడగలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అదవుందా? నేను వాటిలో పాలు పంపులు పొందను. ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బయట వాళ్ళకి మనము తీర్పు తీర్చేయటానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు రాలేదా, వాళ్ళు భోజనం చేయట్లేదా, వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా, వీళ్ళు అక్కడికి వెళ్ళలేదా, ఇన్ని రకాలుగా మాట్లాడతారు తెలుసా? ఎందుకంటే అన్నపానాల విషయంలో కూడా మనం కొన్నిసార్లు మన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా మనం కొన్ని తెలుసుకోవాలంటున్నాడు ఇక్కడ. ఇంకేమన్నాడు? పండుగ. ఏంటండి అది? పండుగ. ఏ పండగలో? ఇశ్రాయేలు పండగలు వేరే ఉన్నాయి, లోకస్తుల పండగలు వేరే ఉంటాయి. మరి లోకస్తుల పండగలో నువ్వు సందా చేయొచ్చా? ఇశ్రాయేలు వేయండి, ఒక ఇశ్రాయేలు ఇవ్వండి. నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండి దేవుడిని నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని ఒక మనసులో ఒక దేవుని గురించి ప్రేమ కలిగిన వ్యక్తివు నువ్వు అవిశ్వాసులతో కూడిన పండగల్లో నువ్వు పాలు పంపులు పొందవచ్చా? అక్కడ కుర్చీ వేసుకుని మనం కూర్చోవచ్చా? ఎందుకంటే దేవుడు ఆకాశం నుండి అందరిని పరిశీలిస్తున్నాడు. అందుకని పండగ విషయాల్లో కూడా ఇంకన్నాడు, అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకూడదు. అంటే యేసు ప్రభు కొరకు నువ్వు చనిపోయిన వ్యక్తివైతే, ఎందుకంటే నీలో ఉన్న వాడిక నిజంగా ఆయన ఈ లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడు. అలాంటి వాడు నీలో ఉండాలంటే నేను అనేది మొదట మనలో చచ్చిపోవాలంటున్నాడు ఇక్కడ. చూసారా? ఇంకొక చోట రాయబడిన మాట గలతీయులకు రాయబడిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనేమైపోయామో సిలువ వేయబడ్డాము. అంటే నా అతిశయం అంటూ ఉంటే దేవుని యందే తప్ప. నేను ఏదైనా గర్వించాలి, నాలో గొప్పదనం ఏదన్నా ఉంది అంటే అది ఎవరిది? అది నాదేం కాదు, కానీ అది దేవుని యొక్క కృప అంతే. నా అతిశయం అంతా కేవలం ఆయనే. నా కుటుంబాన్ని గురించి అయిన అతిశయం, నా ఉద్యోగాన్ని గురించి అయిన అతిశయము, నా బిడ్డల విషయంలో నా అతిశయం, కానీ నాకున్న సంపదల విషయంలో, నాకున్న పొలాల విషయంలో కూడా నాకు ఏదైతే నేను కలిగి ఉన్నానో కేవలము నా అతిశయం అంటూ ఏదన్నా ఉంది అంటే అది కేవలము ఆయన మాత్రమే. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు నందు తప్ప మరి దేని యందు అతిశయించి నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను ఏమైపోయాను? సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఇక నాలో లోకం అనేది లేదు. అర్థమైందా? మరి లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? నేత్రాశులు, శరీరాశులు, ఇంకేంటిది? జీవపు డంబము. అంటే లోకంలో ఉన్నది అంతా నేత్రాశ. అంటే మనకు చూసిందల్లా కొనాలన్న మనసు. ఇక వాళ్ళకి ఏదైనా కొనుక్కున్నారంటే అది మనం కొనుక్కోవాలనే మనసు. డబ్బులు ఉండాలే, కానీ డబ్బులు లేకపోతే ఈఎంఐ ఉందిగా మనకి. సరే, మొత్తానికి ఏదైనా కానీ లోకంలో ఏదైనా నాకు కావాలనే మనసు, చూసిందల్లా కావాలనే మనసు. శరీరాశిలో ఒకటి, జీవపు డంబం అంటే నేను అంటే ఇంకా మేమే పై ఎత్తులో ఉండాలి. అంటే మా ఇంటి పేరటోళ్ళే గొప్ప, మేమే గొప్ప,
నా కొడుకులే గొప్ప, నా కూతుళ్ళే గొప్ప. అర్థమైందా? కానీ పౌలు గారు ఏమన్నాడు? నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. పౌలు గారు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎందుకంటే దేవుని కొరకు ఎంత రోషం కలిగి బ్రతికేవాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు మండాలని. ఆయనకి నిజంగా ఎలాంటి వ్యక్తి అంటే పూర్వమో హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఎక్కడైనా సరే దేవుని పరిచయం జరుగుతున్నా, ఎక్కడైనా ప్రార్థన జరుగుతున్నా అలాంటి వాళ్ళని ఏం చేసి తెలుసా? భయంకరంగా హింసించి, వాళ్ళని బంధించి, వాళ్ళని కొరడాలతో కొడడం కాదు, రోడ్డు మీద ఈడ్చికెళ్ళిపోయి వాళ్ళని చంపేసాడు. అలాంటి మనిషి అండి.